నిర్గమకాండము 13వ అధ్యాయము. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఇశ్రాయేలులో పెద్ద కుమారుడు ప్రతి ఒక్కడు నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన పెద్ద కుమారుడు నావాడు. మీ జంతువుల్లో మొదటి పుట్టే ప్రతి మగదాన్ని మీరు నాకు అర్పించాలి. మోషే ప్రజలతో ఇలా చెప్పాడు, ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారు. అయితే ఈనాడు యెహోవా తన మహాశక్తిని ప్రయోగించి మిమ్మల్ని విడుదల చేశాడు. మీరు మాత్రం పులిసిన పదార్థంతో రొట్టెలు తినకూడదు. అబీబు మాసంలో ఈనాడు మీరు ఈజిప్టును విడిచి వెళ్తున్నారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేశాడు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యబూసీ ప్రజలు నివసిస్తున్న దేశాన్ని మీకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. యెహోవా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహిస్తున్న ఆ సుందర దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా మీరు ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన రోజుగా మీకుండాలి. 7 రోజుల పాటు పులియని రొట్టెలే మీరు తినాలి. 7వ నాడు ఒక గొప్ప విందు ఉంటుంది. ఈ విందు యెహోవా ఘనతను సూచిస్తుంది. కనుక 7 రోజులు పులిసిన పదార్థంతో చేయబడ్డ రొట్టెలు ఏవీ మీరు తినకూడదు. మీ దేశం మొత్తంలో ఎక్కడా పులిసిన పదార్థంతో తయారైన రొట్టెలు ఉండకూడదు. యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు రప్పించాడు కనుక మనం ఈ పండుగ చేసుకుంటున్నాము అని ఈ రోజునాడు మీరు మీ పిల్లలతో చెప్పాలి. మీరు జ్ఞాపకం చేసుకునేందుకు ఈ పండుగ మీకు తోడ్పడుతుంది. అది మీ ముంజేతి మీద కట్టుకున్న దారం పోగులా ఉంటుంది. అది మీ కళ్ళ ముందు కనబడే ఒక జ్ఞాపికలా ఉంటుంది. యెహోవా ప్రబోధాలను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ పండుగ మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడని జ్ఞాపకం చేసుకునేందుకు ఇది మీకు సహాయపడుతుంది. కనుక ప్రతి సంవత్సరం సరైన సమయంలో ఈ పండుగను జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి యెహోవా మిమ్మల్ని నడిపిస్తాడు. కనానీయులు ఇప్పుడక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ దేశాన్ని మీకు ఇస్తానని మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేశాడు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత ప్రతి పెద్ద కుమారుణ్ణి ఆయనకు ఇవ్వాలని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే జంతువుల్లో ప్రథమంగా పుట్టిన ప్రతి మగపిల్లను యెహోవాకు అర్పించాలి. తొలిపిల్లగా పుట్టిన ప్రతి గాడిదను యెహోవా దగ్గర నుండి మళ్ళీ కొనుక్కోవచ్చు. మీరు ఆ గాడిదకు బదులుగా ఒక గొర్రెపిల్లను ఇచ్చి గాడిదను విడిపించుకోవచ్చును. యెహోవా దగ్గర నుండి ఆ గాడిదను కొని విడిపించుకున్నట్లయితే దాన్ని చంపివేయాలి. మీరు దాని మెడ విరగొట్టాలి. అది బలి అర్పణ అవుతుంది. ప్రతి పెద్ద సంతానాన్ని యెహోవా దగ్గర నుండి మళ్ళీ కొనుక్కోవాలి. మీరెందుకిలా చేస్తున్నారని భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. దీనంతటికీ భావం ఏమిటి అని వారు అంటారు. దానికి మీరు ఇలా జవాబిస్తారు, ఈజిప్టు నుండి మమ్మల్ని రక్షించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడు. అక్కడ మనం బానిసలుగా ఉంటిమి. అయితే యెహోవా మనల్ని అక్కడి నుండి బయటకు నడిపించి ఇక్కడికి తీసుకువచ్చాడు. ఈజిప్టులో ఫరో మొండికెత్తాడు. మనల్ని వెళ్లనిచ్చేందుకు అతడు నిరాకరించాడు. కనుక ఆ దేశంలో ప్రతి జ్యేష్ఠ సంతానాన్ని యెహోవా చంపేశాడు. పెద్ద కుమారుల్ని, తొలిచూలు జంతువుల్ని యెహోవా చంపేశాడు. ఆ కారణం చేత జంతువుల్లో మొదటి సంతానంగా పుట్టిన ప్రతి మగపిల్లను నేను యెహోవాకు అర్పిస్తున్నాను. ఆ కారణం చేతనే నా పెద్ద కుమారుల్లో ప్రతి ఒక్కరిని నేను యెహోవా దగ్గర నుండి కొంటున్నాను. ఇది నీ ముంచేతికి కట్టబడిన దారం పోగులాంటిది. అది నీ కంటికి ఒక బాసికం లాంటిది. యెహోవా తన మహత్తర శక్తి చేత మనల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాడని జ్ఞాపకం చేసుకునేందుకు ఇది మీకు సహాయకరంగా ఉంటుంది. ఫరో ఈజిప్టును విడిచి వెళ్లనిచ్చాడు. సముద్రం వెంబడిపోయే మార్గంలో ఆ ప్రజలను యెహోవా వెళ్లనీయలేదు. ఆ మార్గం పాలస్తీనాకు దగ్గర దారి. కానీ ప్రజలు ఆ దారిని వెళ్తే యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు మనసు మార్చుకొని మళ్ళీ ఈజిప్టుకు వెళ్ళిపోవచ్చు. కనుక వారిని ఇంకో మార్గాన యెహోవా నడిపించాడు. ఎర్ర సముద్రం పక్కగా ఉండే అరణ్యంలో నుంచి ఆయన వారిని నడిపించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిపెట్టినప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించి బయలుదేరారు. మోషే తనతో పాటు యోసేపు ఎముకలను తీసుకుని వెళ్ళాడు. ఇలా చేయాలని చెప్పి యోసేపు తాను చనిపోకముందే ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకున్నాడు. దేవుడు మిమ్మల్ని రక్షించినప్పుడు ఈజిప్టులో నుంచి నా ఎముకల్ని మీతో తీసుకువెళ్లాలని జ్ఞాపకం ఉంచుకోండి అని తాను చనిపోకముందు యోసేపు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతు విడిచి ఏతాములో బస చేశారు. ఏతాము ఎడారికి సమీపంగా ఉంది. యెహోవా ముందు దారి తీశాడు. పగటివేళ ప్రజలను నడిపించేందుకు ఒక ఎత్తైన మేఘస్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు. మరియు రాత్రివేళ మార్గం చూపించడానికి ఒక ఎత్తైన అగ్నిస్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు.
వాళ్ళు రాత్రి సమయంలో కూడా ప్రయాణం చేయగలిగేటట్టు ఆ అగ్ని వారికి వెలుతురునిచ్చింది. పగటివేళంతా ఆ ఎత్తైన మేఘము, రాత్రివేళంతా ఆ అగ్ని స్తంభము వాళ్లతోటే ఉన్నాయి.